వెల్కమ్ టు విజిల్. చైనా దేశంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO 2001లో స్థాపించబడింది. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశాలు ప్రాంతీయ భద్రత, రీజనల్ సెక్యూరిటీ, ఉగ్రవాదం, విభజన, మత ఉన్మాదం వంటి సమస్యలపై సంయుక్తంగా పోరాడటం, ఆర్థిక సహకారం, ఎకనామిక్ కోఆపరేషన్, వాణిజ్యం, పెట్టుబడులు, ఎనర్జీ, రవాణా, వ్యవసాయ రంగాల్లో సహకారం పెంచటం, రాజకీయ సహకారం, పొలిటికల్ కోఆపరేషన్, సభ్య దేశాల మధ్య పరస్పర గౌరవం, సార్వభౌమత్వం కాపాడటం, విద్య, కల్చరల్ ఎక్స్చేంజ్, శాస్త్రీయ పరిశోధనలో సహకారం, మధ్య ఆసియా, పొరుగు దేశాల్లో శాంతి, స్థిరత్వం, భద్రతను పరిరక్షించడం. ప్రస్తుతం SCOలో 8 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. 1 చైనా, 2 రష్యా, 3 కజకిస్తాన్, 4 కిర్గిస్తాన్, 5 తజికిస్తాన్, 6 ఉజ్బెకిస్తాన్, 7 భారతదేశం, 8 పాకిస్తాన్. భారత్, పాకిస్తాన్ ఒకే సంవత్సరం 2017లో సభ్యత్వం పొందాయి. పరిశీలన దేశాలుగా, డైలాగ్ పార్ట్నర్స్గా 20 పైగా దేశాలు సభ్యత్వానికి క్యూలో ఉన్నాయి. SCOలో ప్రధాన భాగం INSTC, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, అత్యంత కీలకం. అందులో భాగంగా ఇరాన్లోని చాబహార్ పోర్టు నిర్మాణంలో భారత్ భాగస్వామిగా ఉంది. INSTC అనేది మల్టీమోడ్ రవాణా మార్గం. సముద్రం, రోడ్డు, రైలు ద్వారా ఇండియా, ఇరాన్, రష్యా, సెంట్రల్ ఏషియా, యూరోప్ మధ్య సరుకు రవాణా కల్పించడానికి రూపొందించిన ప్రాజెక్ట్. చాబహార్ పోర్ట్ కనెక్షన్ అందుబాటులోకి వస్తే సముద్రంలో అమెరికా ఆట కొంతవరకు కట్టడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు భారత్, రష్యా, ఇరాన్ భాగస్వామ్యంతో 2002లో ప్రారంభమైంది. సుమారు 1000 కోట్ల భారత్ పెట్టుబడి, ఇంటర్నేషనల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇరాన్కు 150 మిలియన్ల క్రెడిట్, అంటే సుమారు 1300 కోట్ల క్రెడిట్ లైన్ ఇరాన్కు అందింది. సరే, అసలు విషయానికి వద్దాం. ఇదే వేదిక మీద గతంలో పెహల్గాం దాడిని ఖండిస్తూ తీర్మానం చేయటానికి SCO నిరాకరించింది. ట్రంప్ వైఖరి కారణంగా వేగంగా మారుతున్న పరిణామాల దృష్ట్యా ఇదే వేదిక మీద అదే పెహల్గాం సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ SCO తీర్మానం చేసింది. ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఇవి ఎవరిని వదిలిపెట్టవు, ప్రతి దేశానికి ముప్పు అన్నారు. పెహల్గాం దాడిపై ప్రస్తావించి ఇది మానవత్వంపై దాడి అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ని ఉద్దేశించి ఇండైరెక్ట్గా డబుల్ స్టాండర్డ్స్ వద్దు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో ఎవరికి తార్కిక సౌలభ్యం ఉండకూడదని పాక్ ప్రధానికి ఇండైరెక్ట్గా చురకలంటించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుతూ ఈ ప్రపంచం న్యూ క్రాస్ రోడ్స్ దగ్గర ఆగి ఉంది అని పరోక్షంగా అమెరికాకు సవాలు విసిరారు. ఇండైరెక్ట్గా అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ హెజమనీ డామినేషన్ బై వన్ కంట్రీ, ప్రొటెక్షనిజం అంటే మిగతా ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనే అమెరికా ధోరణి టర్బులెన్స్ మాదిరి, అంటే పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది అని ట్రంప్ తీరును ఎండగట్టారు. GGI గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్పై జిన్పింగ్ ప్రసంగం అగ్రరాజ్య అమానవీయ పోకడలకు అడ్డుకట్ట వేయాలి, మాటలతో కాదు చేతలతో చేసి చూపించాలని, ప్రపంచంలో సమానత్వం, న్యాయం, ప్రజల ప్రయోజనం ప్రధానంగా నిలిచేలా కొత్త అంతర్జాతీయ పాలనా వ్యవస్థను మనమందరం కలిసి నిర్మించాలి అని జిన్పింగ్ పిలుపునిచ్చారు. 1 సార్వభౌమ సమానత్వం. దేశం పెద్దదైనా చిన్నదైనా ఒకే హక్కులు కలిగి ఉండాలి. అంతర్జాతీయ చట్టం పట్ల కట్టుబాటు, అంతర్జాతీయ నిబంధనలను పాటించటం తప్పనిసరి. 3 మల్టీలేటరిజం. ఒకే దేశం ఆధిపత్యం చూపకుండా అందరూ కలిసి పనిచేయాలి. ప్రతి చర్యలో ప్రజల ప్రయోజనమే లక్ష్యం కావాలి. చర్యాపరమైన ఫలితాలు మాటలు కాకుండా అమలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలి. ఆధిపత్య రాజకీయాలను పక్కన పెట్టి ప్రతి దేశం దాని పరిమాణం, శక్తి, సంపద ఏమైనా సమాన భాగస్వామి, నిర్ణయకర్తగా ఈక్విటబుల్ ఇంటర్నేషనల్ సిస్టంలో ఈక్వాలిటీ, ఈక్విటీ మధ్య వ్యత్యాసం గుర్తించాలన్నారు. జిన్పింగ్ మాటల్లో ఒక 5 ఉన్నారు, 10 యాపిల్స్ ఉన్నాయి. 5కి 5 రెళ్ళు పంచితే ఈక్వాలిటీ. కానీ ఎవరు ఎక్కువగా ఆకలిగా ఉన్నారు, ఎవరు కడుపు నిండి ఉన్నారు అని తెలుసుకుని ఆకలి, పేదరికం ప్రకారం పంపిణీ చేసేది ఈక్విటీ.
కొద్దిమంది దేశాలు మాత్రమే ప్రపంచ నిర్ణయాలు తీసుకోవటం అన్యాయం, అన్ని దేశాలు సమానంగా అభివృద్ధి, శాంతి, సహకారంతో భాగస్వామ్యం కావాలి అని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి పక్షపాత వైఖరిపై చురకలంటించారు. ఎస్సీఓ ప్రాథమిక తత్వం సార్వభౌమత్వం, ఎస్సీఓ 2035 వ్యూహం, రాజకీయ ఆర్థిక భద్రత, మానవతా రంగాల్లో దీర్ఘకాలిక విధానాలు, సంయుక్త రుణాలు, చెల్లింపు పెట్టుబడి మంజూరు వ్యవస్థ, ఎస్సీఓ ఆధ్వర్యంలో ఒక బ్యాంకును ఏర్పాటు చేయడంపై ప్రసంగించారు. భారతీయ మీడియా, అందున కొంతమంది నేలబారు జర్నలిస్టు తోపులు పాకిస్తాన్ ప్రధాని ఈ మీటింగ్లో కార్నర్ చేశారు, అసలు పట్టించుకోలేదు, పక్కన పెట్టేశారు అని ఉత్తెత్తి ఊకదంపుడు కథనాలు ప్రసారం చేశారు. ఇక మోడీ భక్తులు 1000 అడుగులు ముందుకేసి చైనా అధ్యక్షుడు పుతిన్, రష్యా అధ్యక్షుడిని గజగజ వణికించిన మోడీజీ అని భావప్రాప్తి పొందారు. ఇక వెస్ట్రన్ మీడియా ఎస్సీఓ మీటింగ్ని విలన్ సమ్మిట్గా, రాక్షసుల కూటమిగా అభివర్ణించింది. ఈ మీటింగ్పై నాటో దేశాల మీడియా పెద్దన్న అమెరికా కనుసన్నల్లో విషాన్ని వెళ్ళగక్కాయి. వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికల్లో వచ్చే కథనాలు అమెరికా గూఢచార సంస్థ CIA స్టెనోటైప్ చేసిన కుట్ర కథనాలే అని మీకు తెలుసా? BBC గొప్ప సంస్థ అనుకుంటాం, బ్రిటిష్ గూఢచార సంస్థ MI6 కనుసన్నల్లో అది పనిచేస్తుంది. ఇటీవల కాలంలో అనేక రంగాల్లో చైనా సాధిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యం మొన్న చైనాలో జరిగిన ఆయుధ ప్రదర్శన. ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో చైనా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, నార్త్ కొరియా అధినేత కిమ్ సహా 26 దేశాల నేతలు, సైనిక అధికారులు పాల్గొన్నారు. అణ్వాయుధాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణులు, భూమి, సముద్రం, గగనతలం నుంచి ఏకకాలంలో ప్రయోగించగల నియంత్రిత అధునాతన మిసైళ్లు, ఏకంగా 20,000 కిలోమీటర్లు అంటే ప్రపంచంలో ఏ దేశం మీద దాడికైనా ప్రయోగించగలిగిన ఆయుధాలు, 5వ తరం స్వంత యుద్ధ విమానాలు, మానవరహిత డ్రోన్లు చైనా ప్రదర్శించింది. ఈ చర్య ఏ దేశాన్ని ఉద్దేశించకపోయినప్పటికీ అమెరికా అడుగుజాడల్లో నడిచే దేశాలకు హద్దు మీరితే ఖబర్దార్ అని చైనా ఒక హెచ్చరికగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా రక్షణలో భాగంగా గూగుల్ సంస్థను చైనా నుంచి నిషేధించింది. జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, ప్లేస్టోర్కు చైనాలో స్థానం లేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా సంస్థలు చైనాలో పనిచేయవు. వాట్సాప్, టెలిగ్రామ్, మెసెంజర్ యాప్స్కు స్థానం లేదు. వికీపీడియా 2019 నుంచి నిషేధం, 2009 నుంచి యూట్యూబ్పై నిషేధం విధించింది. BBC, న్యూయార్క్ టైమ్స్, ద గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్, ఎకనామిస్ట్ లాంటి వార్తా సంస్థలు పబ్లిషింగ్ వెబ్సైట్లు పూర్తిగా నిషేధం. ఈ సంస్థలన్నీ అమెరికా CIA, MI6, ఇజ్రాయెల్ మొసాద్ లాంటి సంస్థల పరోక్ష బ్యాక్గ్రౌండ్ కారణంగా ఇంటర్నెట్పై చైనా భద్రత కోసం సెన్సార్ విధించింది. సరే, అసలు విషయానికి వద్దాం. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వానికి ట్రేడ్ అడ్వైజర్గా పనిచేస్తూ పంది, గొడ్డు మాంసం కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్న పీటర్ నవారో రష్యా, ఇండియా ఆయిల్ ట్రేడ్ను క్రెమ్లిన్ ల్యాండ్రోమాట్గా వర్ణించాడు. క్రెమ్లిన్ అనేది రష్యాలో పుతిన్ నివాసం ఉండే ప్రదేశం. అక్కడ మురికి నుంచి ఇండియా సొమ్ము చేసుకుంటుంది అనే అర్థంలో అక్కడి మురికి డబ్బును ఇండియా తెల్లదనంగా మార్చి ఇక్కడి బ్రాహ్మణ వర్గం సొమ్ము చేసుకుంటుంది అని ధనవంతులుగా మారుతున్నారు ఇక్కడ బ్రాహ్మణులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. బ్రాహ్మణ అనే పదం నవరో దృష్టిలో బోస్టన్ బ్రాహ్మణులు లాంటి వారు అనే అర్థంలో వాడి ఉండవచ్చు. అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ ప్రాంతం, ముఖ్యంగా బోస్టన్ నగరంలో 19వ శతాబ్దంలో ఏర్పడిన ఒక సామాజిక వర్గం. వీరిని బోస్టన్ బ్రాహ్మిన్స్ అని పిలిచేవారు. అసలు బ్రాహ్మణులు అనే పదం భారతీయ కుల వ్యవస్థలోని పూజారి వర్గానికి సంకేతం. బోస్టన్ బ్రాహ్మణులు అనేవారు కూడా అమెరికా ఎలైట్ వర్గం అని సూచించడానికి ఆ పదాన్ని వాడేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వలస వచ్చిన ప్యూరిటన్ వంశస్థులు వారసత్వ సంపద, భూస్వామ్యం, వ్యాపారం ద్వారా ధనవంతులయ్యారు. విద్య, రాజకీయ ఆధిపత్యం, హార్వర్డ్ వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో అధిక శాతం సీట్లు ఆ వర్గానికి చెందిన వారికే దక్కేవి.
అమెరికా రాజకీయాల్లో, న్యాయ వ్యవస్థలో, అకాడమిక్ రంగంలో పెద్ద పెద్ద స్థానాల్లో వారే ఉండేవారు. బోస్టన్ బ్రాహ్మణ లిస్టులో ప్రముఖ కుటుంబాలు, వ్యక్తులు యాడమ్స్ ఫ్యామిలీ. జాన్ యాడమ్స్, జాన్ క్విన్సీ యాడమ్స్ పూర్వపు అమెరికా అధ్యక్షులు. లోవెల్ ఫ్యామిలీ కవులు, రచయితలు, ధనవంతులుగా సాహిత్యంలో ఆలివర్ విండ్వెల్ బోస్టన్ బ్రాహ్మిన్స్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇండియా సంపదలో అధిక భాగం గుప్పెడు గుజరాతీయుల చేతుల్లో ఉంది. డబ్బున్నోడికి కులం ఉండదు, డబ్బే వాడి కులం. ట్రంప్ దెబ్బకు ప్రపంచ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. మన దేశానికి చెందిన పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. దాని అర్థం ఏంటో మీరే తెలుసుకోండి. యాజ్ ఏ పేట్రియాట్, ఐఎమ్ అటర్లీ కన్ఫ్యూజ్డ్. ఎర్లియర్ I boycotted China. No noodles, no Chinese Ganesha. Then I stopped having Turkish baklava. Next, it was Maldives. I cancelled my holiday. Then I went to the temple erected for Trump and embraced everything American. But as a loyalist, I have recently stopped going to McDonald's and drinking Coke. I have moved to Russian vodka and preparing for making TikTok reels. Current dilemma. Can I watch the upcoming Pakistan cricket game? A confused devotee. మోడీ భక్తులు అతి చేయకుండా తగ్గించుకుని వాస్తవంలో బ్రతికితే దేశానికి మంచి చేసిన వారు అవుతారు.